నమస్కారమండి. నేను డాక్టర్ బిందు నర్మదా కొట్టిపాటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు. ఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్ అనేది మనకి 60 బెడెడ్ డిపార్ట్మెంట్ అండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. 20 బెడ్స్ మేల్ వార్డ్, అంటే మగవాళ్ళకి ఒక 20 బెడ్స్ వార్డ్ ఉంది, ఆడవాళ్ళకి ఒక 20 బెడ్స్ వార్డ్ ఉంది. ఐసీయూ అండ్ స్ట్రోక్ యూనిట్, అంటే పక్షవాతం వచ్చిన వాళ్ళకి సపరేట్గా ఒక ఐసీయూ ఉంది 10 బెడ్లతో. తర్వాత న్యూరో ఐసీయూ, అంటే మనకి న్యూరాలజీలో ఏ ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీస్ ఉంటే ఇవన్నీ ఐసీయూలో చూస్తాము. అలా ఒక 10 బెడెడ్ న్యూరో ఐసీయూ కూడా ఉంది. ఈ డిపార్ట్మెంట్ వచ్చేసి మన పొదిల ప్రసాద్ బ్లాక్, అంటే కొత్త బిల్డింగ్లో 3rd ఫ్లోర్లో ఉంటుందండి న్యూరాలజీ డిపార్ట్మెంట్. ఈ న్యూరాలజీ డిపార్ట్మెంట్ యొక్క ఓపీ సేవలు వచ్చేసి మంగళవారము, గురువారము, శనివారము ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఓపీ నంబర్ 10లో నిర్వహిస్తున్నాము. సో ఏ నరాల జబ్బు ఉన్న వాళ్ళైనా సరే మా దగ్గరికి వచ్చి వైద్యం పొందవచ్చు. అలాగే 4 తర్వాత ఎమర్జెన్సీ సేవలు మన క్యాజువాలిటీ, కొత్త బిల్డింగ్లోని క్యాజువాలిటీలో జరుగుతూ ఉంటాయి. 24/7 అంటే 24 గంటలు మనకి ఒక న్యూరాలజిస్ట్ అందుబాటులో ఉంటారు ఈ సేవలు అందించడానికి. సరే, ఇప్పుడు న్యూరాలజికల్ డిసార్డర్స్ అంటే నరాల పరంగా ఏ జబ్బులు రావచ్చు అంటే, ఒకటి స్ట్రోక్, అంటే పక్షవాతము. ఈ పక్షవాతం అనేది జనరల్గా ఒక కాలు చేయి పడిపోవటము, మూతి వంకరపోవటం, మాట తడబట్టడం లాంటివి రావచ్చు. లేదు ఫిట్స్ రావచ్చు. ఫిట్స్ అనేది కూడా ఒక న్యూరలాజికల్ డిసార్డరే. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరిలోనూ చూస్తూ ఉంటాము. ఈ ఫిట్స్ కానీ వచ్చినట్లయితే మన న్యూరాలజీ డిపార్ట్మెంట్కి రావాలి. అలా వేరియస్ న్యూరలాజికల్ డిసార్డర్స్, జీబీఎస్ అంటాము, నరాలకు సంబంధించిన ప్రాబ్లం. అది సడన్గా కాలు చేయి ఎగిరిపట్టి కాలు చేయి పని చేయకపోవడం జరుగుతుంది. తర్వాత మూమెంట్ డిసార్డర్స్, అంటే కాలు చెయ్యి ఒకవైపు కదలిక లేకపోవటం సరిగ్గా, లేదు అంటే మూమెంట్ ఎక్సెసివ్ మూమెంట్, అంటే వణకటం కానీ, ఇటువంటివి కూడా మన న్యూరాలజీలోనే చూస్తాము. తలనొప్పికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, వెన్నెపూసి నొప్పి, మెడ నొప్పి కానీ, బీపీ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, తలనొప్పి దానికి సంబంధించిన రిమైనింగ్ ప్రాబ్లమ్స్, అంటే తలనొప్పితో పాటు వాంతులు అవ్వటం కానీ, కళ్ళు మసక వారవటం కానీ, ఇవన్నీ కూడా మన న్యూరాలజీలోనే చూడటం జరుగుతుంది. అదర్ న్యూరలాజికల్ డిసార్డర్స్ వచ్చేసి చిన్నపిల్లల్లో ఎదుగుదల లేకపోయినా సరే మన న్యూరాలజీలో చూస్తాం. ఇక్కడ పార్కిన్సన్స్ డిసీజ్, డెమెన్షియా అంటే మతిమరుపుతో సఫర్ అవుతున్నా సరే, వర్టేగో తల తిరగటం లాంటిది, సడన్గా తలనొప్పితో తల తిరగటం స్టార్ట్ అయినా సరే, మయోపతి అంటే కండరాలకు సంబంధించిన జబ్బులు, న్యూరోపతీస్ నరాలకు సంబంధించిన వీక్నెస్ అంటే నరాల బలహీనత, జెనెటిక్గా వచ్చిన అన్ని నరాల జబ్బులు మన న్యూరాలజీ డిపార్ట్మెంట్ ఓపీ నెంబర్ 10లో చూస్తాము. మంగళవారం, గురువారం, శనివారం చూస్తాము. న్యూరాలజీ డిపార్ట్మెంట్లో జరుగుతున్న ట్రీట్మెంట్ గురించి చెప్తానండి. స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్, అంటే పక్షవాతం వచ్చిన పేషెంట్స్కి స్కాన్ చేసి 4.5 గంటలకు ఇంజెక్షన్ కానీ ఇచ్చినట్లయితే వెంటనే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటి పేషెంట్స్ ఎవరైనా ఉంటే మన హాస్పిటల్కి 4.5 గంటల్లోకి తీసుకురాగలిగితే ఆ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్. తర్వాత జీబీఎస్ అనేది ఒక నరాల సంబంధిత వ్యాధి. అది చాలా ప్రాణాంతకమైనది. చాలా ఫాస్ట్గా, అంటే నరాలు స్టార్ట్ అయ్యి ఆ వీక్నెస్ స్టార్ట్ అయ్యి ఒక వారంలోనే పేషెంట్కి ఒకసారి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఇమ్యూనోగ్లోబులిన్ థెరపీ అనేది ఒకటి ఉంటుంది. అది కూడా కొంత లక్షల్లో కూడుకుని ఉంటుంది ఆ ట్రీట్మెంట్. ఇది కూడా మన హాస్పిటల్లో చాలామందికి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఐసీయూలో చాలామంది పేషెంట్స్ అడ్మిట్ అవుతూ ఉంటారు, వాళ్ళందరికీ ఇస్తున్నాము. తర్వాత మూమెంట్ డిసార్డర్స్ అనే దానికి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. దానికి కావాల్సిన మందులు కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉన్నాయి. ఫిట్స్, ఇది చిన్నపిల్లల నుంచి అందరిలో రావచ్చు అనుకున్నాం కదా. ఈ ఫిట్స్ కూడా సంబంధించిన డయాగ్నోసిస్, అంటే ఎలా నిర్ధారించాలి, ఇది ఏ టైప్ ఆఫ్ ఫిట్ అనేది నిర్ధారించాలనేది మన దగ్గర అన్ని రకాల పరికరాలు ఉన్నాయి మన డిపార్ట్మెంట్లో. ఈఈజీ దగ్గర నుంచి అన్ని ఈఎన్సిఎస్ మెషిన్స్ అని చెప్పి స్లీప్ ల్యాబ్ కూడా ఉంది మన డిపార్ట్మెంట్లో. వీటన్నిటి ద్వారా మనం నిర్ధారణ చేసి పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అన్ని రకాల ఫిట్స్ మెడిసిన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. తర్వాత మజిల్ డిసీజెస్, ఇప్పుడు కొన్ని జెనెటిక్ పరీక్షలు అనేవి కొన్ని చోట్ల అవైలబిలిటీలో ఉండవు, అవి కూడా మన దగ్గర చేయడం జరుగుతుంది. చాలామంది పేషెంట్స్ వీటి నుంచి లాభపడుతున్నారు.